శోభచంద్ర పూనినట్టుగా నాటకమాడి అపూర్వ దత్తత ఆపేయడంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక గోరింటకు సుజాత అపూర్వ దగ్గరికి వచ్చి, అమ్మాయి అపూర్వ, అసలు ఇంత తక్కువ టైంలో నువ్వు క్లాసికల్ డాన్స్ నేర్చుకుని నీ నటన మొత్తం అదరగొట్టేశావంటే నిజంగా అద్భుతమని చెప్పాలి. అల్లుడు గారు కూడా నిజంగానే నీ ఒంట్లోకి శోభచంద్ర ఆత్మ ప్రవేశించిందేమో అని నమ్మేశారు. అందరినీ కూడా భలే నమ్మించావమ్మాయి. ఈ దెబ్బకి ఇక అల్లుడు గారు దత్తత కూడా ఆపేశారు. మొత్తానికి అనుకున్నది సాధించావని చెప్పి అంటూ ఉంటే, మరేమనుకున్నావు పిని ఈ అపూర్వ అంటే, ఈ అపూర్వతో పెట్టుకుంటే ఎవరైనా ఓడిపోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. దత్తత ఎలాగో ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ ఇంట్లో నుండి ఎలా వెళ్ళగొట్టాలో ఆ విషయం గురించి ఆలోచించాలి. త్వరలోనే అది కూడా జరుగుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరోపక్క భూమి ఒంటరిగా ఒక చోట నిలబడి ఉంటుంది. అప్పుడు కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, బాధపడుతున్నావా అమ్మ అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు భూమి, ఆ అపూర్వ నా ప్లాన్ని నాకే రివర్స్ చేసి మోసంతో ఈ దత్తతని ఆపేసింది మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, అవునమ్మా, ఆ అపూర్వ ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. బావగారు కూడా తన మోసాన్ని కనిపెట్టలేకపోయారు. దత్తత విషయంలోనే ఆ అపూర్వ ఇలా చేసిందంటే ముందు ముందు ఆస్తి మొత్తం చేజిక్కించుకోవడానికి ఇంకెన్ని ప్లాన్లు వేస్తుందో అని చెప్పి కృష్ణప్రసాద్ భయపడుతూ ఉంటాడు. ఆ అపూర్వ వేసే ప్లాన్ల గురించి కాదు మావయ్య నేను ఆలోచిస్తుంది, ఎలాగైనా సరే ఆగిపోయిన ఈ దత్తత జరిగి తీరాలి అని చెప్పి అంటూ ఉంటే, కానీ ఎలా జరుగుతుందమ్మా? బావగారు శోభచంద్రే దత్తత వద్దని చెప్పిందని బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆయన ఎవరి మాట వినరు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఆ అపూర్వతో చెప్పిస్తే ఖచ్చితంగా నాన్న వింటారు కదా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మావయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి తన ప్లాన్ అంతా కూడా చెబుతూ ఉంటుంది. దాంతో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఖచ్చితంగా అవుతుంది మావయ్య. ఆ అపూర్వని ఎలా నా మాట వినేలాగా చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి మోసాన్ని మోసంతోనే జయించాలి అని కృష్ణప్రసాద్తో అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అపూర్వ గదికి భూమి కాఫీ తీసుకుని వస్తుంది. ఇక కాఫీ తీసుకుని వచ్చి అపూర్వతో, మేడం, నేను ఒక నిర్ణయానికి వచ్చాను మేడం. ఎలాగో దత్తత ఆగిపోయింది కాబట్టి నేను ప్రేమించిన గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. మొన్న మీరు చెప్పినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది, మీ మాట వినకుండా తప్పు చేశాను మేడం. ఇక ఎప్పుడు మీ జీవితంలోకి నేను రాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ, వెరీ గుడ్, ఉదయాన్నే నువ్వు నాకు ఇంత కిక్కిస్తావని అస్సలు అనుకోలేదు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఆ గగన్ గాడికి కూడా అంతో ఇంతో డబ్బుంది కాబట్టి నువ్వు వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. ఇక ఈ ఇంటి జోలికి అస్సలు రావద్దు. నీ కన్న వాళ్ళ గురించి కూడా మర్చిపోయి ఇన్ని రోజులు అనాథగా ఎలా బతికావో అలాగే హ్యాపీగా బతికేసే అని చెప్పి అపూర్వ భూమికి చెబుతూ ఉంటే, అలాగే మేడం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అపూర్వ అలా బెడ్ మీద స్టైల్గా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని గర్వంగా కాఫీ తాగుతూ, కాఫీ చాలా బాగుంది అని చెప్పి చిటికీలు వేసి భూమిని పిలుస్తూ ఉంటుంది. చూడు, ఆ గగన్ గడికి చెప్పు, ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి జోలికి రావద్దని, నా కూతురు జోలికి కూడా రావద్దని. ఎలాగూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కదా, హ్యాపీగా బతికేసేయండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అపూర్వకి గొంతంతా కూడా మంటగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో అపూర్వకి భూమి మీద అనుమానం కలుగుతుంది. ఇక భూమి కాఫీ కప్పు వైపు అపూర్వ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. ఏంటే అలా నవ్వుతున్నావు? నా గొంతంతా ఇలా కాఫీ తాగిన వెంటనే మండుతుందంటే ఖచ్చితంగా నువ్వు ఆ కాఫీలో ఏదో కలిపే ఉంటావు. ఏం కలిపావే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, విషం కలిపాను అని భూమి అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ, ఏంటి విషం కలిపావా అని షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును, నువ్వు ఎంతగానో ప్లాన్ చేసి నా దత్తత ఆపేసావు కదా, మరి నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు? అందుకే నీ ప్రాణాలు తీయడం కోసం అని చెప్పి అందులో విషం కలిపాను అని చెప్పి భూమి అంటుంది. దాంతో అపూర్వ వామిట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ విషయాన్ని బయటికి కక్కలేవు, ఎందుకంటే అది అత్యంత ప్రమాదకరమైన నాటు మందు. ఈ పాటికి అది నీ బ్లడ్లో కలిసిపోయి ఉంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది.
ఒసై నన్ను చంపాలని ప్రయత్నిస్తావా, ఎంత ధైర్యం నీకు అని చెప్పి అపూర్వ భూమి గొంతు పట్టుకోవడంతో, చూడు మమ్మీ, నువ్వు ఇలా నా గొంతు పట్టుకొని నన్ను చంపాలని ప్రయత్నించి టైం వేస్ట్ చేసుకుంటే అప్పుడు నీకే నష్టం. అది అడవిలో మాత్రమే దొరికే నాటు మందు, దానికి విరుగుడు నా దగ్గర మాత్రమే ఉంది. నువ్వు ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా నీ ప్రాణాలు కాపాడడం ఎవరి వల్ల కాదు. నీ ప్రాణం నా గుప్పెట్లో ఉంది. ఇదేంటో తెలుసా, ఇప్పుడు నేను ఇచ్చిన విషయానికి విరుగుడు మందు. ఈ విరుగుడు మందు నువ్వు కనుక తాగితే అప్పుడు నువ్వు బతుకుతావు, లేదంటే అరగంట కంటే ఎక్కువగా నువ్వు బతకవు అని చెప్పి అరగంట తర్వాత రక్తం కక్కుకొని చేస్తావు అని అపూర్వని బెదిరిస్తూ ఉంటే, అపూర్వ భూమి దగ్గరున్న ఆ విరుగుడు మందుని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంత సులువుగా ఈ విరుగుడు నీకు ఇస్తానని అలా ఎలా అనుకుంటున్నావు మమ్మీ, నేను ఇవ్వను కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే, చెప్పవే, ఆ విరుగుడు మందు నాకు ఇవ్వాలంటే నేనేం చేయాలి అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా పాయింట్కి వచ్చావు మమ్మీ. నువ్వు ఏ శోభాచంద్ర అమ్మనైతే అడ్డం పెట్టుకొని నా దత్తత కార్యక్రమాన్ని ఆపించేశావో, ఇప్పుడు ఆ శోభాచంద్ర అమ్మే నీ కళ్ళలోకి వచ్చి దత్తత జరగాలని కోరిందని నాన్నని ఒప్పించు. ఈరోజే దత్తత జరిగిపోవాలని నువ్వే నాన్నతో మాట్లాడాలి. నేను నాన్న కూతుర్ని అయిపోవాలి, అప్పుడే నీకు ఈ విరుగుడు ఇస్తాను అని చెప్పి భూమి అపూర్వని భయపెట్టిస్తుంది. ఇక దాంతో అపూర్వ మనసులో ఈ విధంగా అనుకుంటుంది, నేను బతికుంటే ఈరోజు కాకపోతే రేపైనా ఈ భూమిని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టించవచ్చు, కానీ నా ప్రాణాలు పోతే అమ్మో ఈ ఆస్తంతా ఏమైపోతుంది అనుకొని ఇక పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా బావా, ఏంటి బావా ఇంకా అలాగే ఉన్నావు, త్వరగా రెడీ అవ్వు అని అంటూ ఉంటే, అదేంటి అపూర్వ ఎక్కడికి వెళ్తున్నావు, ఈరోజు జరగాల్సిన దత్తత ఆగిపోయింది కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో అపూర్వ, దత్తత ఆగిపోవడం ఏంటి బావా, రాత్రి శోభచంద్ర అక్క నా ఒంట్లోకి ప్రవేశించి భూమిని దత్తత తీసుకోవద్దని చెప్పిన మాట నిజమే, కానీ మళ్ళీ ఉదయాన్నే నా కళ్ళలోకి వచ్చి ఎలాగైనా సరే నువ్వే నా చంద్రని దత్తతకి ఒప్పించాలి, భూమిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, తనని చూస్తూ ఉంటే చిన్నప్పుడు మాకు దూరమైన మా బిడ్డనే కనిపిస్తుందని చెప్పి దత్తత తీసుకోవడానికి ఎలాగైనా సరే నిన్ను ఒప్పించమని అక్క నా కళ్ళలోకి వచ్చి చెప్పింది బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర, నువ్వు చెప్పేది నిజమా అపూర్వ అని అంటూ ఉంటే, అవును బావా నేను చెప్పేది నిజం, నా మీద ఒట్టు అని అపూర్వ అనగానే శరత్చంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ, నాకు తెలుసు అపూర్వ, నా శోభ నా నిర్ణయానికి ఎప్పుడు కూడా అడ్డు చెప్పదు, ఏదో పొరపాటు జరిగిందని నిన్ననే నాకు అనిపించింది అని చెప్పి శరత్చంద్ర వెంటనే కృష్ణప్రసాద్ పంతులు గారితో మాట్లాడు, ఇప్పుడే మనం అంతా కలిసి గుడికి వెళ్తున్నాం, దత్తత అనుకున్న ప్రకారమే జరుగుతుంది అని అంటూ ఉంటే, అలాగే బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ పంతులు గారికి ఫోన్ చేసి కాసేపట్లో శరత్చంద్ర కుటుంబం అంతా కూడా గుడికి బయలుదేరి వస్తున్నారు, దత్తత ఏర్పాట్లు జరిపించండి అని చెప్పి అంటూ ఉంటాడు. అపూర్వ భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విరుగుడు మందు ఇలా ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు భూమి ఇవ్వకుండా ఆ మందుని దాచేస్తూ ఉంటుంది. దాంతో అపూర్వ, వసై నువ్వు చెప్పమన్నట్టుగానే దత్తత జరగాలని మా బావని ఒప్పించాను కదా, మరి ఇంకా ఎందుకు ఆ విరుగుడు మందు ఇవ్వకుండా అలా దాచేస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, అపూర్వ నీకు ఒక విషయం చెప్పనా, అది అసలు విషం మందే కాదు, దానికి ఎటువంటి విరుగుడు అవసరం లేదు, అది జస్ట్ కషాయం లాంటి మందు, అది తాగితే గొంతంతా కాస్త మంటగా అనిపిస్తుంది, అంతకు మించి ఏమీ జరగదు, ఊరికే సరదాగా కాసేపు నీతో ఆడుకున్నాను అని భూమి అంటూ ఉంటుంది. నాతోనే ఆటలు ఆడతావా, ఎంత ధైర్యం నీకు అని చెప్పి అపూర్వ భూమి మీద చెయ్యెత్తడంతో అప్పుడు భూమి అపూర్వ చెయ్యి విరిచేసి, చూడు నువ్వు మా అమ్మ శోభచంద్రని అడ్డు పెట్టుకుని నా దత్తత కార్యక్రమాన్ని ఆపించేశావు, అందుకే నిన్ను అడ్డం పెట్టుకొని నేను ఈ దత్తత జరిగేలాగా చేశాను, ఇప్పటికైనా నువ్వు నాతో పెట్టుకోవడం మానేసి, నేను మా అమ్మలాగా అమాయకురాలని కాదు, ఇంకొక్కసారి నా విషయంలో నువ్వు వేలు పెట్టాలని చూస్తే ఈసారి నిజంగానే కాఫీలో విషం కలిపి ఇచ్చేస్తాను అని చెప్పి భూమి అపూర్వని భయపెట్టిస్తుంది. ఇక భూమి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా చూస్తున్న గోరింటాకు సుజాత, అమ్మో అమ్మో ఈ భూమి దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, నీలాంటి విలన్ని అది ఆడేసుకుంటుంది అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే,
అది ఎన్ని రోజులు ఇలా ఆటలు ఆడుతుందో చూస్తాను పిన్ని. దాని ఆటలు ఇకపై ఈ ఇంట్లో అస్సలు సాగవు అని చెప్పి ఇదే దానికి ఈ ఇంట్లో ఆఖరి రోజు అవుతుంది. బావ దత్తత తీసుకుంటున్నాడని చాలా ఆనందపడిపోతుంది. చివరి రోజుని ఇలా ఆనందపడినివ్వు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరో పక్క చందు గగన్ ఆఫీస్కి రెడీ అయి వెళ్తూ ఉంటే అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని ఫోన్ చేస్తాడు. దాంతో గగన్ హాస్పిటల్కి ఎందుకు రా అని చెప్పి అంటూ ఉంటే అర్జెంటుగా రారా అని అంటూ ఉంటే అప్పుడు గగన్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక నక్షత్ర హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. చందు నక్షత్రని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. నక్షత్ర హాస్పిటల్లో ఉందేంట్రా, అసలు ఏం జరిగిందని చందుని గగన్ అడుగుతాడు. ఒరే గగన్, ఆ రోజు ఈ అమ్మాయి నీతో మాట్లాడడానికి సైట్ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత మేమంతా కూడా మీటింగ్ మధ్యలో నుండి వెళ్ళిపోయాము. ఆ అమ్మాయి నీతో ఏం మాట్లాడిందో తెలీదు. నువ్వు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా బిల్డింగ్ మీద నుండి పడిపోయింది. నేను అది చూసి హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. ఇప్పటి వరకు ఆ అమ్మాయిలో ఎటువంటి చలనం లేదు అని చెప్పి చందు అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్, మై గాడ్, ఇంత జరిగిందా, అసలు నక్షత్ర ఇలాంటి పని చేస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తారు. డాక్టర్, ఇప్పుడు నక్షత్రకి ఎలా ఉంది అని గగన్ అంటూ ఉంటే సమయానికి ఈ కుర్రాడు ఆ అమ్మాయిని తీసుకురాబట్టి సరిపోయింది. ఇంకొద్ది క్షణాలు లేట్ అయి ఉన్నా ఆ అమ్మాయి ప్రాణాలు పోయి ఉండేవి. చాలా బ్లీడింగ్ అయింది. నిన్నటి నుండి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాము. కానీ ఇప్పటి వరకు ఆ అమ్మాయి కళ్ళు తెరవలేదు. తలకి చాలా బలమైన గాయమైంది. ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేము అని అంటూ ఉంటే అప్పుడు గగన్, డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, ఆ అమ్మాయి త్వరగా కోలుకోవాలి, కళ్ళు తెరవాలి, మామూలు మనిషి అవ్వాలి అని అంటూ ఉంటే మా ప్రయత్నం మేము చేస్తామండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. తర్వాత గగన్ చందుకి థ్యాంక్స్ చెబుతూ, రే చందు, చాలా థ్యాంక్స్ రా, సమయానికి నక్షత్రని హాస్పిటల్కి తీసుకుని వచ్చావు. లేదంటే ఇప్పటికే మా రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమంటుంది. ఇప్పుడు నక్షత్రకి ఏదైనా జరిగితే దానికి కారణం నేనే అని తన కుటుంబం అంతా నన్ను నిందించేవారు అని చెప్పి చాలా థ్యాంక్స్ రా అంటూ గగన్ చందుకి థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. ఇక తర్వాత మరొక స్పెషలిస్ట్ని పిలిపించి గగన్ నక్షత్రకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. ఇక స్పెషలిస్ట్ నక్షత్ర రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఆ అమ్మాయి తలకైన గాయాన్ని బట్టి చూస్తే తను గతం మర్చిపోయిందేమో అనిపిస్తుంది. ఒక్కసారి తను స్పృహలోకి వస్తే కానీ ఏం జరుగుతుందో తెలియదు అని ఆ డాక్టర్ చెప్పడంతో అప్పుడు గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కొద్దిసేపటికి నక్షత్ర స్పృహలోకి వస్తుంది. ఇక మతి స్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తూ, ఎవరు మీరంతా, అసలు నేనెవరిని, నేను ఇక్కడ ఉన్నానేంటి అని చెప్పి చిన్నపిల్లలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలా మతి స్థిమితం కోల్పోయిన నక్షత్రం చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఆ తర్వాత ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్ అనుకుంటారా, వాళ్ళకి జరిగిందంతా కూడా కూల్గా కూర్చోబెట్టి చెబితే అర్థం చేసుకుంటారు కదా అని చందు అంటూ ఉంటే, అర్థం చేసుకునే రకాలు కాదురా వాళ్ళు, ఖచ్చితంగా దీనంతటికీ కారణం నేనే అనుకుంటారు అని గగన్ అంటూ ఉంటాడు. నువ్వేం బాధపడకరా, నేనే వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి చందు అపూర్వకి కాల్ చేస్తాడు. ఏవండి, అపూర్వ గారా మాట్లాడేది అని చెప్పి చందు అంటూ ఉంటే, అవును అపూర్వని, ఎవరు మీరు, ఏం కావాలి మీకు అని అపూర్వ అంటూ ఉంటే, నక్షత్ర మీ కూతురే కదా అని చెప్పి చందు అంటూ ఉంటాడు. అవును నక్షత్ర నా కూతురే, ఏం జరిగింది తనకి అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు చందు, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి బయలుదేరండి, అన్ని విషయాలు వచ్చాక మాట్లాడుకుందామని అంటూ ఉంటే, ఏమైంది నా కూతురు కానీ అపూర్వ ఫోన్లోనే టెన్షన్ పడుతూ ఉంటుంది. తన తలకు చిన్న గాయమైంది, బిల్డింగ్ మీద నుండి పడిపోయింది అని చందు అంటాడు. ఇక దాంతో అపూర్వ గోరింటాకు సుజాతను తీసుకుని పరుగున హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.